శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. సనాతన ధర్మ పరిరక్షణకై ఆదిపరాశక్తి క్షేత్రము నుండి మేము దక్షిణ భారతదేశమంతటా కూడా పాదయాత్ర చేస్తూ జోలిపట్టి భిక్షాటన చేస్తూ భవతి భిక్షాందేహి మాత అని అంటూ గ్రామాల్లో సంచారం చేస్తూ గ్రామాల్లో సత్సంగాలు నిర్వహిస్తూ శిథిలావస్థకు వచ్చినటువంటి దేవాలయాలను పరిరక్షిస్తూ చిలకలూరిపేటలో ఒక మహాపుణ్యక్షేత్ర నిర్మాణం చేస్తున్నాం. దీనిలో భాగంగా రాజమహేంద్రవరంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చేయడం జరిగింది. జూన్ నెల 3, 4, 5, 6, 7వ తారీఖు 5 రోజులు పాంచాహ్నిక పారాయణాల దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. దీని పేరు శతమానం భవతి మహాయజ్ఞం. రానున్నటువంటి రోజుల్లో సనాతన ధర్మ పరిరక్షణకై ప్రతి ఒక్క కుటుంబము కూడా బాగుండాలని, ధర్మ పరిరక్షణకై తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని గడపాలని, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, పిల్లల యొక్క క్రమశిక్షణ, జీవనశైలిలో ఉన్నటువంటి అకృత్యాలు నేపథ్యంలో ఈ శతమానం భవతి మహాయజ్ఞం అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చేయడం జరిగింది. దీనిని రాజమహేంద్రవరంలో జూన్ నెల 3, 4, 5, 6, 7 తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము రాజమహేంద్రవరంలో మహాకాళేశ్వర దేవస్థానం ప్రాంగణంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సుమారు రోజుకి 3,000 నుంచి 4,000 మంది వరకు మహిళలందరూ కూడా పాల్గొంటున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు లలితా సహస్రనామ పారాయణము, రెండో రోజు విష్ణు సహస్రనామ పారాయణము, మూడో రోజు హనుమాన్ చాలీసా, 4వ రోజు భగవద్గీత, 5వ రోజు మణిదీప వర్ణన. అయితే ఈ కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి సంకల్పం ఏమిటనంటే, పాంచాహ్నిక దీక్షతో పాటుగా 6వ తారీఖున సుమారు 1,100 మందికి దంపతులకు శివపార్వతుల కళ్యాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 7వ తారీఖున 1,100 మందికి 60 సంవత్సరాలు పైబడినటువంటి దంపతులకు షష్ఠిపూర్తి మహోత్సవం చేస్తున్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా సదా ఉచితంగానే చేస్తున్నాం. ఎలాంటి రుసుములు కానీ విధానాలు కానీ దీంట్లో ఉండవు. కార్యక్రమం నిమిత్తమై 5 రోజులు కూడా అద్భుతంగా వచ్చేటువంటి ప్రతి ఒక్కరి భక్తులు కూడా భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారున 108 గ్రామాల వరకు సంచారం చేసి మేము 108 గ్రామ దేవతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలికి 108 గ్రామ దేవతల యొక్క ప్రజలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. సుమారు ఈ కార్యక్రమానికి ఒక 25,000 మంది వరకు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాము. ఒక అద్భుతమైనటువంటి ఈ కార్యాచరణ లోక కళ్యాణార్థం కోసమే నిర్వహించడం జరుగుతుంది. పీఠాధిపతులు ఎవరైనా వస్తున్నారు? ఈ కార్యక్రమానికి మా ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుంది. మేము ఆదిపరాశక్తి క్షేత్ర పీఠాధిపతులము. మా నామధేయము శ్రీ నిత్య విద్యానంద భారతీ స్వాముల వారం.